అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో వచ్చిన ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు. ఇది గురుభక్తి, ధర్మనిష్ట, త్యాగం, సంజీవని విద్య, శాపం మరియు విధి గురించి చెప్పే గొప్ప కథ. ఈ కథను ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఇదే కథ తరువాత యయాతి దేవయాని వివాహానికి దారితీసింది. అలాగే ధర్మం ముందు వ్యక్తిగత కోరికలు ఎంత చిన్నవో మనకు తెలుపుతుంది. ఆ రోజుల్లో దేవతలకు అసురులకు ఎప్పుడు యుద్ధాలే జరుగుతూ ఉండేవి. దేవతలకు గురువు బృహస్పతి, అసురులకు గురువు శుక్రాచార్యుడు. యుద్ధంలో అసురులు చనిపోతే, అంటే రాక్షసులు చనిపోతే, శుక్రాచార్యుడు తన మృత సంజీవని విద్యతో వారిని మళ్ళీ బ్రతికించేవాడు. కానీ దేవతల గురువు బృహస్పతికి ఆ విద్య తెలియదు. అందువల్ల దేవతలు ఎంత ధైర్యంగా యుద్ధం చేసినా వారి సైన్యం క్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా శుక్రాచార్యుని వద్ద ఉన్న మృత సంజీవని విద్యను సంపాదించాలి. ఆ బాధ్యతను దేవగురు బృహస్పతి కుమారుడైన కచుడికి అప్పగించారు. కచుడు నేరుగా శుక్రాచార్యుడి ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు: గురుదేవా, నేను బృహస్పతి కుమారుడిని. మీ వద్ద శిష్యునిగా ఉండి విద్య నేర్చుకోవాలని వచ్చాను అని చెప్పాడు. శత్రువు కుమారుడైనా సరే జ్ఞానం కోరుతూ వచ్చిన వాడిని తిరస్కరించడం శుక్రాచార్యునికి ధర్మం కాదు. అందుకే ఆయన కచుడిని శిష్యునిగా స్వీకరించాడు. కచుడు ఎంతో వినయంగా గురుసేవ చేయసాగాడు. ఆశ్రమ పనులు చేసేవాడు, గోవులను మేపేవాడు, గురువుకు సేవ చేసేవాడు, గురుపుత్రి దేవయానికి కూడా సహాయం చేసేవాడు. క్రమంగా దేవయాని మనస్సులో కచుడి పట్ల ప్రేమ కలిగింది. కానీ ఇక్కడి నుంచే అస్సలు కథ మలుపు తిరుగుతుంది. అసురులు కచుడి ఉద్దేశాన్ని తెలుసుకున్నారు. అతను సంజీవని విద్య కోసం వచ్చాడు, అతడు బ్రతికి ఉంటే మన రహస్యం బయటపడుతుంది అని భావించారు. ఒకరోజు అడవిలో గోవులను మేపుతున్న కచుడిని చంపి ముక్కలు ముక్కలుగా నరికి తోడేళ్లకి ఆహారంగా వేశారు. సాయంత్రం గోవులు తిరిగి వచ్చాయి, కానీ కచుడు రాలేదు. దేవయాని కంగారు పడి తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, కచుడు లేక నేను జీవించలేను, అతనికి ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది అని అంది. అప్పుడు శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యను ప్రయోగించి, కచుడా, ఎక్కడ ఉన్నావు, వెంటనే రా అని పిలిచాడు. అప్పుడు అద్భుతం జరిగింది. తోడేళ్ల పొట్టలు చీల్చుకొని కచుడి శరీర భాగాలు బయటకు వచ్చాయి. అతను మళ్ళీ బ్రతికి గురువు ఎదుట నిలబడ్డాడు. కానీ అసురులు అక్కడితో ఆగలేదు. ఒకసారి చంపితే శుక్రాచార్యుడు బ్రతికిస్తున్నాడు, ఇంకోసారి ప్రయత్నిద్దాం అని మళ్ళీ కుట్ర పన్నారు. మరో రోజు అడవిలో ఒంటరిగా ఉన్న కచుడిని పట్టుకొని మళ్ళీ చంపేశారు. ఈసారి కూడా దేవయాని గమనించింది. తండ్రి, కచుడు కనిపించడం లేదు అని మళ్ళీ చెప్పింది. మళ్ళీ శుక్రాచార్యుడు సంజీవని విద్యని ప్రయోగించాడు. మళ్ళీ కచుడు బ్రతికాడు. ఇప్పుడు అసురులకు అర్థమైంది, ఇలా ఎన్నిసార్లు చంపినా ప్రయోజనం లేదు. శుక్రాచార్యుడు ఉన్నంత వరకు కచుడు మళ్ళీ బ్రతుకుతూనే ఉంటాడు. అప్పుడు వారు ఒక భయంకరమైన పథకం వేశారు. కచుడిని చంపారు, శరీర భాగాల్ని పూర్తిగా కాల్చివేశారు. ఆ బూడిదను సేకరించి మద్యంలో కలిపారు. ఆ తర్వాత ఆ మద్యాన్ని శుక్రాచార్యునికే తాగించారు. ఇప్పుడు కచుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రాచార్యుని శరీరంలో. సాయంత్రం అయ్యింది, మళ్ళీ కచుడు రాలేదు. దేవయాని ఏడుస్తూ తండ్రి వద్దకు వచ్చింది. తండ్రి, మళ్ళీ కచుడు కనిపించడం లేదు, అతడు లేక నేను బ్రతకలేను అని చెప్పింది. శుక్రాచార్యుడు కూడా ఆలోచనలో పడ్డాడు. అయినా తన కుమార్తె బాధను చూడలేక సంజీవని విద్యను ప్రయోగించాడు. కచుడా, ఎక్కడ ఉన్నావు, బయటకు రా అని. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన స్వరం వినిపించింది. గురుదేవా, నేను బయట లేను. మరి ఎక్కడ ఉన్నావు అని అడిగాడు గురువు. మీ ఉదరంలో ఉన్నాను, అంటే మీ పొట్టలో ఉన్నాను అని చెప్పాడు. ఆ మాట విని శుక్రాచార్యుడు దిగ్భ్రాంతి చెందాడు. కచుడి బూడిదను మద్యంలో కలిపి తన చేత తాగించారని గ్రహించాడు. ఇప్పుడు పరిస్థితి
విచిత్రంగా ఉంది. కచుడు బతకాలి అంటే శుక్రాచార్యుడి పొట్టను చీల్చుకొని బయటికి రావాలి. అలా వస్తే శుక్రాచార్యుడు మరణిస్తాడు. కానీ కచుడు బయటికి రాకపోతే అతడు శాశ్వతంగా లోపలే ఉండిపోతాడు. అప్పుడు శుక్రాచార్యుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. కచా, నీవు వచ్చిన పని పూర్తయింది. ఇప్పుడు నేను నీకు మృత సంజీవని విద్యని ఉపదేశిస్తాను. నా పొట్టను చీల్చుకొని బయటికి రా. ఆ తరువాత అదే విద్యతో నన్ను తిరిగి బ్రతికించు అని చెప్పాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. జ్ఞానం విషయంలో నిజమైన గురువుకు స్వార్థం ఉండదు. శత్రువు కుమారుడైనా సరే అర్హత ఉంటే జ్ఞానం ఇస్తాడు. అదే శుక్రాచార్యుడు కూడా చేశాడు. శుక్రాచార్యుడు సంజీవని విద్యని ఉపదేశించాడు. కచుడు ఆ విద్యని కడుపులో ఉండే గ్రహించాడు. తర్వాత గురువు ఆజ్ఞ ప్రకారం బయటికి వచ్చాడు. శుక్రాచార్యుడు మరణించాడు. వెంటనే కచుడు సంజీవని విద్యని ప్రయోగించాడు. శుక్రాచార్యుడిని మళ్ళీ బ్రతికించాడు. ఇక్కడ కచుడు చెప్పిన మాటలు చాలా గొప్పవి. గురుదేవా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకరైతే జ్ఞానం ఇచ్చిన మీరు మరొక తల్లిదండ్రులు. జ్ఞానాన్ని ఇచ్చిన గురువును గౌరవించని వాడు పతనమవుతాడు. అలాంటి గురుభక్తి నేటి కాలంలో ఎంతమందికి ఉంది ఆలోచించండి. ఇక శుక్రాచార్యుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకు తెలియకుండా మద్యం ద్వారా ఈ దుర్ఘటన జరిగిందని గ్రహించాడు. అప్పుడు శుక్రాచార్యుడు ఇలా ప్రకటించాడు: ఈ రోజు నుంచి మద్యం సేవించే బ్రాహ్మణుడు ధర్మభ్రష్టుడు అవుతాడు అని శాపం విధించాడు. కాలం గడిచింది. 1000 సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తయింది. కచుడు స్వర్గానికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. అప్పుడు దేవయాని అతని దగ్గరకు వచ్చింది. ఇన్నాళ్ళు తన మనస్సులో దాచుకున్న ప్రేమను బయటపెట్టింది. కచా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను వివాహం చేసుకో అని చెప్పింది. ఇక్కడ చాలామంది అనుకునేది ఏమిటంటే, కచుడు కూడా దేవయానిని ప్రేమించి ఉంటే ఇద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా జీవించేవారు కదా అని అనుకుంటారు. కానీ ధర్మం ముందు వ్యక్తిగత కోరికలకు స్థానం ఉండదు. అదే కచుడు చూపించాడు. అతను ప్రశాంతంగా ఇలా అన్నాడు: దేవయాని, నీ తండ్రి నాకు కూడా తండ్రితో సమానం. నేను ఆయన ఉదరంలో నుండి బయటకు వచ్చాను. ఆ దృష్టిలో నీవు నాకు సోదరివి. నిన్ను వివాహం చేసుకోవటం ధర్మానికి విరుద్ధం అని అన్నాడు. ఇది విన్న దేవయాని కోపంతో ఊగిపోయింది. ప్రేమ తిరస్కరణను తట్టుకోలేకపోయింది. అప్పుడు ఇలా అని శపించింది: నీవు నేర్చుకున్న సంజీవని విద్య నీకు ఉపయోగపడకూడదు అని శాపం ఇచ్చింది. అయితే కచుడు కూడా ప్రశాంతంగానే ఇలా సమాధానం ఇచ్చాడు: నేను నిన్ను ద్వేషించి తిరస్కరించలేదు, ధర్మం కోసం తిరస్కరించాను. కానీ నీవు కోపంతో నన్ను శపించావు. అందువల్ల ఏ బ్రాహ్మణుడు నిన్ను వివాహం చేసుకోడు అని ప్రతిశాపం ఇచ్చాడు. ఇక్కడే భవిష్యత్తుకు విత్తనం పడింది. ఎందుకంటే బ్రాహ్మణుడు దేవయానిని వివాహం చేసుకోలేడు. అప్పుడు ఆమె ఎవరిని వివాహం చేసుకుంది? ఒక క్షత్రియుణ్ణి. అతడే యయాతి. అక్కడి నుండే యదు, పురు, తుర్వసు, అను, ద్రహ్యు వంశాల కథ ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, ప్రేమ గొప్పదే కానీ ధర్మం అంతకంటే గొప్పది. జ్ఞానం గొప్పదే కానీ గురుభక్తి అంతకంటే గొప్పది. శక్తి గొప్పదే కానీ సంయమనం అంతకంటే గొప్పది. కచుడు సంజీవని విద్యను సంపాదించాడు కాబట్టి గొప్పవాడు అవ్వలేదు. ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాడు కాబట్టి మహనీయుడయ్యాడు. అందుకే 1000 సంవత్సరాలు గడిచిన కచుడి పేరు ఈరోజు కూడా గౌరవంతో ఉచ్చరించబడుతుంది. ఇదే కచుడు దేవయాని కథ. ఇదే ధర్మం గెలిచిన కథ. ఇదే మనకు మహాభారతం నేర్పే గొప్ప జ్ఞానం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.